జెనీవేవ్స్కి స్వాగతం. ఈరోజు దేవుని వాక్యం, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యంలో దేవుడు మన జీవితంలో మనకు కనిపించని ఆశీర్వాదాలు, అవకాశాలు, దాచబడిన కృపలను ఆయన సమయానికి వెలుగులోనికి తీసుకొస్తానని చెబుతున్నాడు. మనకు చీకటి సమయాలుగా అనిపించే పరిస్థితుల్లో కూడా దేవుడు మన కోసం అమూల్యమైన నిధులను సిద్ధం చేసి ఉంచుతాడు. ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి సరైన సమయంలో మార్గం చూపి ఆశీర్వదిస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరలోక తండ్రి, నా జీవితంలో దాచబడిన ఆశీర్వాదాలను నీ సమయానుసారం నాకు అనుగ్రహించుము. చీకటి సమయాల్లో కూడా నీపై విశ్వాసంతో నిలబడే బలాన్ని ఇవ్వుము. నా ముందున్న మార్గాన్ని వెలుగుతో నింపి నన్ను నడిపించుము. యేసునామంలో ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమెన్. ఈరోజు దేవుని వాక్యం మీకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ మరో వాక్యంతో కలుసుకుందాం.